వీక్ మనం రాసే ఎగ్జామ్స్లో మన ప్రోగ్రెస్ మనమే చూసుకోవాలి. సో వీఆర్ నాట్ ఎ కిడ్ టు ఎస్కేప్ ద ఎగ్జామ్స్ని ఎస్కేప్ చేయడానుకుంటూ లైక్ టేకింగ్ లైట్ అనేది దట్స్ నాట్ ద వే. ఈ ఏజ్లో అది కరెక్ట్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దట్ ఈస్ వై ఇవన్నీ కూడా కొంచెం అంటే సబ్జెక్టు చదివితే అందరికీ వస్తుంది, కానీ ట్యూనింగ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో సక్సెస్ కావాలి సార్ అంటే, జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలి సార్ అంటే, ఇఫ్ ఐ వాంట్ టు రీచ్ ద హైట్స్ ఆఫ్ మై లైఫ్ అంటే ద థింగ్ ఈజ్ దట్ యువర్ మైండ్, ద ట్యూనింగ్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. నీ యొక్క మైండ్ సెట్ని ట్యూన్ చేసుకునే పద్ధతినే నీకు ఇంగ్లీష్ అయినా వస్తుంది, ఇంకో కాన్సెప్ట్ అయినా వస్తుంది, డబ్బులైనా వస్తుంది, సక్సెస్ అయినా వస్తుంది, ఏదైనా చూడండి మైండ్ సెట్ని మనం ట్యూన్ చేసుకోవాలి. నేను ఇది చెయ్యాలి అంటే అది చెయ్యాలి, అలా చేయండి. సో కమింగ్ టు దిస్ టాపిక్, ఏమేమి కవర్ చేయబోతున్నాం, ఏ టాపిక్స్ మనం నేర్చుకోబోతున్నాం, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏమేమి వస్తాయి, ఎవ్రీ వీక్ ఏమేమి వస్తాయి. సో లెట్స్ గో ఫర్ దట్. ద సిలబస్. సో సిలబస్ అనేది లెట్ us see దట్. ఫస్ట్ ఏంటి సార్ అంటే మోడల్ వర్బ్స్ అని ఉంటాయి. మోడల్ వర్బ్స్, ఈ మోడల్ వర్బ్స్లో ద ఫస్ట్ వన్. సో ఇవి జనరల్గా అంటే రోజువారీ జీవితంలో మన రెగ్యులర్ లైఫ్లో డే టు డే లైఫ్లో మనం ఏమైతే మాట్లాడుతున్నామో, వాట్ ఎవర్ ద వర్క్ దట్ వీఆర్ డూయింగ్ దట్, లేకపోతే వాట్ ఎవర్ ద లైక్ యునో యాక్షన్స్ దట్ వీఆర్ లైక్ స్పీకింగ్, అండ్ వాట్ ఎవర్ ద థింగ్ దట్ వీఆర్ యూజింగ్ ఇట్, మనం వాడుతున్నవి లేదా మాట్లాడుతున్నవి లేదా అమలుపరు ఏదన్నా ఉండి అవన్నీ మ్యాక్సిమం మోడల్ వర్బ్స్లో ఒక 60% కవర్ అవుతాయి. ఏంటి సార్ ఆ టాపిక్స్ ఏంటి సార్ అంటే, హ్యావ్ టు ఒక టాపిక్, హ్యావ్ టుకి ఇంకొకటి రీప్లేస్మెంట్ ఏంటంటే షుడ్, ఏదైనా వాడుకోవచ్చు. సెకండ్ టాపిక్ ఏంటి సార్ అంటే హ్యావ్ టుతో పాటు డోంట్ హ్యావ్ టు అని ఉంటుందండి, డోంట్ హ్యావ్ టు. థర్డ్ టాపిక్ ఈ షుడ్ ఉంది కదా సార్, షుడ్తో పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ వచ్చేసి షుడ్ నాట్. ఆ నెంబర్ ఫోర్త్ టాపిక్ అండి లైక్ ఏ కెన్ ఫ్యామిలీ అంటారు సార్. నేను చేయగలను అంటే కెన్, దానికి నెగిటివ్ నేను చేయలేను పో అంటే కెనాట్. దీనికి నెంబర్ ఫిఫ్త్ టాపిక్ ఇంతకుముందు చేయగలిగాను అంటే కుడ్ అండి, ఇంతకుముందు చేయలేకపోయారంటే కుడ్ నాట్. సో మీరు గమనిస్తే ఫోర్త్ ఫిఫ్త్ టాపిక్ మొత్తం కూడా కెన్ ఫ్యామిలీ అంటాం సార్, కెన్ ఫ్యామిలీ. నంబర్ సిక్స్త్ ప్లేస్ వాంట్ టు అంటాం సార్. సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటారు కదా, సో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ అంటే ఐ వాంట్ టు అంట. నేను అనుకోవట్లేదు పో అంటే డోంట్ వాంట్ టు అంట, ఐ డోంట్ వాంట్ టు అంట. వన్ సెకండ్ ప్లీజ్. రైట్. సో వాంట్ టు అంటే ఇప్పుడు చూడండి, నేను మెసేజ్ పంపించాలి, ఐ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్. ఇప్పుడు మెసేజ్ పెట్టాలనుకుంటాను, ఐ వాంట్ టు సెండ్. నేను రేపు ఐ డోంట్ వాంట్ టుమారో ఐ డోంట్ వాంట్ యాక్చువల్, రైట్. సో ఇది వాంట్ టు. దీనికి పాస్ట్ ప్రజెంట్లో అయితే వాంట్ టు, పాస్ట్ అయితే వాంటెడ్ టు అంటామండి, వాంటెడ్ టు. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్లో డూ అయితే పాస్ట్కి వచ్చేసరికి డీంట్ అంటాం, ఐ డీంట్ వాంట్ టు. నంబర్ 8 సార్ యూజ్ టు అని ఉంటాయి సార్. యూజ్ టు ఎట్లా యూజ్ టు ఏం చెప్తాయి సార్ అంటే, సో నేను చిన్నప్పుడు చాలా బాగా యాక్టివ్గా ఉండేవాడిని అనేదానికి ఇది. సో నేను ఎప్పుడు చిన్నప్పుడు లైక్ మా అమ్మ నాన్నకి ఎప్పుడు నేను యాంటీగా చెప్పలేదు, మా అమ్మ నాన్న మాట ఎప్పుడు నేను తిరస్కరించలేదు. ఐ నెవర్ యూస్ టు రిజెక్ట్ మై ఫాదర్స్ లైక్ మై పేరెంట్స్, ఐ నెవర్ యూస్ టు. ఇది నెగిటివ్ అండి, ఐ నెవర్ యూస్ టు. నంబర్ 9th టాపిక్ అండి హ్యాడ్ టు అని ఉంటుంది సార్, హ్యాడ్ టు. కెన్ ఐ రైట్ హియర్? నంబర్ 9th టాపిక్ హ్యాడ్ టు. హ్యాడ్ టు ఏం చెప్తుంది సార్ అంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది, చిన్నప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్ మీద ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు అని చెప్తుంది. సో ఈ 9 టాపిక్స్ మీరు గమనిస్తే మోడల్ వర్బ్స్లో హ్యావ్ టు, షుడ్ డు, డోంట్ హ్యావ్ టు, షుడ్ డు, షుడ్ నాట్ టు, కెన్, కెనాట్ టు, కుడ్ డు, కుడ్ నాట్ టు, want to, don't want to, wanted to, didn't want to, used to, never used to, and the 9th topic is had to. Plus ఇది ఫస్ట్ రోమన్ అనుకోండి. సెకండ్ రోమన్లో దట్ మనం నేర్చుకునే టాపిక్, ద సెకండ్ రోమన్ టాపిక్ ఈజ్ వాట్
కంప్లీట్లీ చిన్నప్పటి నుంచి మీరు వింటుంటారు టెన్స్ అని. టెన్సెస్లో మనకి ఆల్మోస్ట్ 14 టెన్స్ ఉంటాయండి. 12 కాకుండా 14 టెన్స్, 14 సందర్భాలు, 14 సిచ్యువేషన్స్. దీంట్లో పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అంటే 14 into 3. 14 into 3. సో యూ హ్యావ్ టు టెల్ 14 into 3 ఎంత? 3 నెలలు 12. 56 సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్లస్ థర్డ్ టాపిక్గా టెన్సెస్ అయిపోయిన తర్వాత వాయిస్ అని ఉంటుంది సార్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. వాయిస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎక్కడ ఇంపార్టెంట్ సార్ అంటే ఏదైనా డ్రాఫ్టింగ్ రాయాలన్నా, న్యూస్ పేపర్ అర్థం కావాలన్నా, నోటిఫికేషన్స్ అర్థం కావాలన్నా, లేకపోతే నేమ్ బోర్డ్స్ అర్థం కావాలన్నా ఈ వాయిస్ అనే టాపిక్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అంటారు. బట్ నేనేమంటాను సార్ అంటే మినిమం ఇంగ్లీష్ అంటాను నేను. సో దాని తర్వాత ట్రాన్స్ఫర్మేటివ్ సెంటెన్స్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది సార్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది. అంటే కంపారిజన్ అంటే పోల్చడం. ఒక వ్యక్తి గురించి రకరకాలుగా మాట్లాడడం, ఒక వ్యక్తిని రకరకాలుగా పోల్చడం. అది గ్రూప్తో పోల్చడం, సింగిల్గా పోల్చడం, లేకపోతే అపోనెంట్తో పోల్చడం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నెంబర్ 4 సార్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టాపిక్ వెర్బ్స్ నేర్చుకుంటాం సార్. టెన్సెస్లోనే వర్బులు వస్తాయి కదా. ఎస్, మళ్ళీ కొంచెం స్పెషల్గా నేర్చుకుంటాం వెర్బ్ ఫార్మ్స్. నెంబర్ సిక్స్త్ హ్యావ్ ఫార్మ్స్, వాటిని బీ ఫార్మ్స్ అంటాం సార్. బీ ఫార్మ్స్. నెంబర్ 7 ఫైనల్ టాపిక్ ప్రిపోజిషన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది సార్. ప్రీపోజిషన్స్. రైట్. సో ఈ టాపిక్స్ని మీరు గమనిస్తే మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ 12 ఉన్నాయి కదండి. సో 9లో ఆల్మోస్ట్ 2 ఉంటాయి. మనకి 18 టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఓవరాల్గా 18 టాపిక్స్ ప్లస్ ఇక్కడ 50 అనుకున్నా 50 వేసుకోండి. 50 టాపిక్స్. వాయిస్ ఒక 8 టాపిక్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 9 టాపిక్స్ ప్లస్ ఇవి వదిలేస్తే. సో ఇప్పుడు 8 + 9 17 + 50 67 + 18. 67 + 18 ఇట్స్ వాట్ 85. మొత్తం చూడండి 85 సందర్భాలలో మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి. ఈ కోర్స్ అయిపోయేసరికి ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీరేం తెలుసుకోబోతున్నారు సార్ అంటే ఒక 85 సిచ్యువేషన్స్ని, 85 సందర్భాల్ని మనం కవర్ చేయగలిగే దమ్ము, ధైర్యము, మనకు ఆ కాన్ఫిడెన్స్ దీంట్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది మళ్ళీ చెప్తాను, ఎప్పుడు వస్తుంది? ఐఎమ్ వెరీ షూర్. ఐఎమ్ నాట్ హైడింగ్ ఎనీథింగ్. ఎప్పుడు వస్తుంది? నేను 85 చెప్తా. మీరు 85 ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా చేస్తారు. నేను చెప్పిన దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ డూ వాట్ ఐ సే, జస్ట్ ఫాలో వాట్ ఐ సే, వర్కౌట్ ఆన్ దిస్ వన్. 85 సెంటెన్స్ మీతో నేను రాపిస్తాను. అది పలకడము, మాట్లాడడం అనేది నేను ఎంత ప్రాక్టీస్ చేపిస్తానో, ఎన్ని గంటలు చేయమంటానో అది మీరు చేయండి. అప్పుడు 85 వస్తే మహేష్ సార్ అవసరం లేదండి. మీరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ట్యూషన్స్. యూ కెన్ స్టార్ట్ మొత్తం కూడా యూ కెన్ నేను మాట్లాడుతున్నాను కదా, నేను కూడా వీటిల్నే మాట్లాడుతుంటా. ఐ విల్ స్పీక్ ఇన్ దిస్ వన్ ఓన్లీ. యాక్చువల్లీ నేను బియాండ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటో తెలుసా? మోడల్ వర్బ్స్. నా ఫ్రెండ్ అన్నాడు, మీకు వశిష్ఠ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒకటి ఉంటుంది. వశిష్ఠ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్. ఏం లేదు, మోడల్ వర్బ్స్ అంటే ఇవి. మోడల్ వర్బ్స్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను అండ్ వెబ్ ఫార్మ్స్ అండ్ ఆర్టికల్స్, లేకపోతే ప్రిపోజిషన్స్. ఐ రిపీట్ అమ్మా, వెబ్ ఫార్మ్స్. కొన్ని వెబ్ ఫార్మ్స్ అంటే దివి సార్. వెబ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వీలైతే ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్. గట్టి కొడితే ఈ 5 టాపిక్లు 100 కోట్లు అని చెప్పాడు. అంటే 5 టాపిక్స్ 100 కోట్లు చేయొచ్చు అంటాడు. ఎప్పుడున్న సోషల్ మీడియా నాకు దిమ్మ తిరిగింది. 100 కోట్లు తయారు చేయాలి. ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో వచ్చు. బట్ నేను 100 కోట్లు కదా, ₹1 కోటి కూడా చంపేయాలి మనం. అండ్ హీ ఆల్రెడీ క్రాస్డ్. ఆయన బాగా సంపాదించుకున్నాడు. బట్ మన కమర్షియల్ తెలియదు. అంటే జనాలకి ఎంత అవసరం ఉందో చూడండి. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఈ 5 టాపిక్స్ తెలిస్తే వీ కెన్ డూ ద థింగ్స్ మై డియర్స్. ఇంతకంటే ఇంగ్లీష్ మాట్లాడేదానికి అవసరం ఉండదు. ఇన్ కేసు ఉన్నా కూడా మనకు అవసరం లేదు. అది
దీనికి మించి చాలా ఇంగ్లీష్ ఉంది. దర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ వర్బ్స్, లేకపోతే ఇంకొకటి చాలా ఉన్నాయండి. బట్ అవన్నీ మనకు అవసరం లేదనమాట. మనకి ఏదైతే అవసరమో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అస్ దట్ వీ హ్యావ్ టు లెర్న్, అది మనం నేర్చుకోవాలి, అది వీ హ్యావ్ టు లెర్న్. సో సింపుల్గా ఇంకొకసారి చెప్తున్నాం చూడండి, సిలబస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం సార్ అంటే మోడల్ వర్బ్స్లో టెన్సెస్ మెయిన్ కోర్ పాయింట్స్, కోర్ వాల్యూ ఏంటి సార్ అంటే ఈ రెండు. ప్లస్ ఈ టెన్సెస్ వస్తేనే వాయిస్ వస్తుంది, టెన్స్ వస్తేనే వాయిస్ వస్తుంది, ఈ వర్బ్ వస్తేనే టెన్సెస్ వస్తాయి, ఈ వర్బ్ వస్తే టెన్స్ వస్తుంది, టెన్స్ వస్తే వాయిస్ వస్తుంది, రైట్. సో దాని తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వి కెన్ కౌంట్ ఆన్ ద ఫింగర్స్ అమ్మా, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అంత సింపుల్ టాపిక్స్, ఈజీ టాపిక్స్ మనం నేర్చుకోబోతున్నాం. సో ఇది సిలబస్ మనం స్పోకెన్ ఇంగ్లీష్లో నేను నేర్చుకున్నది కూడా. సో దట్ నేను ఫాలో అయింది కూడా ఇదే నేను ఫాలో అయ్యింది. సో కాకపోతే దీన్ని నేను 10 అంతల ప్రాక్టీస్ చేసిన. సో మీరు కూడా అలా చేయండి, ఖచ్చితంగా వస్తుందని చెప్పుకుంటూ. సో ఇది సిలబస్, దీన్ని మీరు సేవ్ చేసుకుంటారా, పిక్ తీసుకుంటారా, యూ కెన్ టేక్ ఇట్ మై అడ్వైస్. సో పిక్ తీసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సిలబస్లో మీకు ఏం కవర్ కాకపోయినా, ఏం అర్థం కాకపోయినా, మళ్ళీ చెప్తాను చూడండి, డైలీ యూ హ్యావ్ టు బీ ఇన్ ద క్లాస్ ఉన్నప్పుడంతా మీరు రెగ్యులర్ ఉండి, క్లాస్ మిస్ అయిన తర్వాత మళ్ళీ సార్ నాకు ఆ టాపిక్ అర్థం కాలేదు సార్ అంటే దెన్ ఐ కాంట్ టెల్ యూ ఫర్ వన్ గై, ఒకరి కోసం నేను మళ్ళీ అంత రిపీట్ చేయలేను. సో యూ షుడ్ బీ ఇన్ ద క్లాస్, యూ హ్యావ్ టు బీ ఇన్ ద క్లాస్, డోంట్ యాబ్సెంట్. ఏదైనా మరీ అర్జెంట్ పడితే యూ కెన్ టేక్, కానీ బట్ చిన్న వాటికి మాత్రం డోంట్ టేక్ ద లీవ్ యాక్చువల్లీ, రైట్ అని చెప్తూ. సో సిలబస్ని ఒకసారి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో డోంట్ హ్యావ్ టు దిస్ వన్ మోడల్ వర్బ్స్, టెన్సెస్, వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మైండ్లో మీకు బ్లూ ప్రింట్ పడాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇది క్లారిటీ ఉండాలి మీకు. ఇన్ యువర్ స్కూలింగ్లో కాకపోతే కాలేజీలో మీరు ఎప్పుడైనా స్పోకెన్ ఇంగ్లీష్ పోయింటే ఒక టాపిక్ చెప్పింటారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు అని. సో ఇది కూడా అవసరమే. ఎప్పుడు గ్రామర్ తేయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవసరం. ఓవరాల్గా జస్ట్ ఓవరాల్ ఐడియా తీసుకుంటే చాలా పార్ట్స్ ఆఫ్ 5 minutes చాలు దానికి. నేను ఒక 5 నిమిషాలు చెప్తాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దాని తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈజ్ ఏంటి, వాజ్ ఏంటి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సిలబస్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు, నౌనా, ప్రొనౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా అనే క్వశ్చన్ అడుగుతాడు. లేకపోతే ఇక్కడ డిగ్రీ అన్నాడు, డిగ్రీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అసలు వాయిస్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతాను అది. సో అది నేను ఒక 5 minutes నేను డిస్కస్ చేస్తే మీరు ఈజీగా గుర్తిస్తారు అని చెప్తూ. సో దిస్ ఇస్ ద సిలబస్. లేట్ చేయకుండా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద న్యూ టాపిక్స్ ఆఫ్ టుడేస్ క్లాస్. సో మోడల్ వర్బ్స్లో నేను ఫస్ట్గా తీసుకుంటున్నాను హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు. ఈరోజు నా కాన్సెప్ట్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు తీసుకుంటున్నా. మళ్ళీ చూడండి, ఈరోజు రేపు జరిగిన క్లాస్, టుడే అండ్ ఎస్టర్డే, లేకపోతే డే బిఫోర్ ఎస్టర్డే, అంతకుముందు జరిగిన క్లాస్ జాగ్రత్తగా గమనించండి. బికాస్ ఫ్రైడే నాకు ప్రతి ఒక్కరూ పేపర్స్ పంపించాలి. ఎవ్రీవన్ హ్యావ్ టు సెండ్ మీ, బికాస్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కానీ కొంతమంది దే ఆర్ సెండింగ్ ఇన్ ద గ్రూప్. నాకు గ్రూప్లో పెట్టద్దు, నాకు పర్సనల్గా పంపించండి. పర్సనల్గా మీ మార్క్స్ కౌంట్ చేసి పంపించండి. ఐ విల్ సెండ్ యూ కీ పంపిస్తాను, నేను క్వశ్చన్ పేపర్ పంపిస్తాను, మీరు చెక్ చేసుకోవాలి, మీరు ఎన్ని మార్క్స్ వస్తారో నాకు తెలియాలి. సో ఐ వాంట్ టు నో యువర్ ప్రోగ్రెస్. సో ఫస్ట్ టాపిక్స్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు తీసుకుంటున్నా, రైట్. సో చాలామందికి తెలిసిన టాపికే, మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకైనా, గతంలో క్లాస్ విన్న వాళ్ళకైనా హ్యావ్ టు ఎప్పుడు వాడతాం, డోంట్ హ్యావ్ టు ఎప్పుడు వాడతాం, చాలా ఎక్కువ వాడతామండి. సో హ్యావ్ టు నేనైతే రోజుకి ఒక 30% హ్యావ్ టునే మాట్లాడతాను. పిల్లలకి ఎప్పుడు చెప్పిన మీరు సైలెంట్గా ఉండాలి అన్నాను, మీరు సైలెంట్గా ఉండాలి అన్న. చూడండి, మీరు సైలెంట్గా ఉండాలి అన్న, రైట్. మీరు సైలెంట్గా ఉండాలి అన్న, డిస్టర్బ్ చేయకూడదు అన్న. డిస్టర్బ్ చెయ్యకూడదు అన్న, పక్కన పెట్టండి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నా, మీరు ప్రతి క్లాసు జాగ్రత్తగా ఉండాలి అన్న, రోజు క్లాస్కు రావాలి అన్న. ఏమన్నాను, మీరు రోజు క్లాస్కి రావాలి అన్న, మీరు క్లోజ్కి రావాలి అన్న. దాని తర్వాత ఖచ్చితంగా రోజుకి నా క్లాస్ అయిపోయిన తర్వాత లంచ్ చేసే ముందు ఖచ్చితంగా 1 గంట నుంచి 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి. మీరు 2 hours ప్రాక్టీస్ చేయాలి. మనసు పెట్టి వినాలి. చూడండి, మనిషి గమనించే కొద్దీ ఎదుగుతాడు. మీరు 2 hours ప్రాక్టీస్ చేయాలి. నువ్వు వచ్చే ముందు, క్లాస్కి వచ్చే ముందు నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలి అన్న. మీరు క్లాస్కి
వచ్చే ముందు నాకు ఇన్ఫామ్ చేయాలి. సో ప్రతి సెంటెన్స్ గమనించండి అమ్మా. సో మళ్ళీ చెప్తాను, తెలుగు ద్వారా నేను నేర్చుకుంటా. తెలుగు ద్వారా మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించలేని వాడు, ఐ రిపీట్ అమ్మా, మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించలేని వాడు పరభాష మీద ప్రావీణ్యం సంపాదించలేడు. ఇఫ్ ఐ డోంట్ గెట్ కమాండింగ్ ఓవర్ మై మదర్ టంగ్, ఐ రిపీట్ ఇట్, ఇఫ్ ఐ డోంట్ గెట్ కమాండింగ్ ఓవర్ మై మదర్ టంగ్, ఐ నెవర్ గెట్ ద కమాండింగ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అంటారు. అంటే ముందు నా భాష మీద, నా తల్లి భాష మీద, నా అమ్మ భాష మీద నాకు పట్టు దొరకాలండి. అందుకే తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎందుకు నేను తెలుగు రాస్తున్నానంటే, తెలుగు ద్వారా నేర్చుకుంటే బ్రెయిన్లో ఫిక్స్ అవుతుందండి. వాక్యం చివరిలో మీరు ఒకసారి గమనించండి, యూ అబ్జర్వ్ ద స్టేట్మెంట్, ఎండింగ్ ఆఫ్ ఎవ్రీ స్టేట్మెంట్, అయ్యా మీరు సైలెంట్గా ఉండాలి అన్నవాలని. లేదు సార్ మీరు రోజు క్లాస్కి రావాలా, మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకూడదు, మీరు క్లాస్కి రావాలి, అబ్సెంట్ కాకూడదు, క్లాస్కి రావాలి అన్న. లేదు సార్ మీరు క్లాస్కి వచ్చే కంటే ముందు రోజు ఖచ్చితంగా మీకు కమాండింగ్ కావాలా, ఇంగ్లీష్ అంటే ఇష్టం, ప్రేమ, అవసరం ఉందంటే రోజు 2 గంటలు ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. లేదు సార్ మీరు క్లాస్కి వచ్చే ముందే నాకు ఇన్ఫార్మ్ చేయాలి. సో ప్రతి సెంటెన్స్ చివరిలో, వాక్యం చివరిలో, తెలుగులో మాట్లాడేటప్పుడు వాక్యం చివరిలో లీ సౌండ్ కనుక వస్తే, జనరల్గా చెప్తుంటాం కదా మనం, పొద్దున్నే లేయాలి సార్, ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది సార్, పని చూసుకోవాలి, పిల్లల్ని స్కూల్ కార్ డ్రాప్ చేయాలి, వచ్చి లంచ్ ప్రిపేర్ చేయాలి, మొత్తం గమనించండి. లీ తప్ప వేరేది మాట్లాడడం చూడండి. వెంటనే మళ్ళీ క్యారెట్ ఇచ్చి రావాలి, తర్వాత ఇంటికి రావాలి, మార్కెట్కి పోవాలి, అవసరమైనవన్నీ తీసుకొచ్చుకోవాలి, తర్వాత మళ్ళీ కెరీర్ పర్సనల్ అయిపోయినా మళ్ళీ ప్రొఫెషనల్, మళ్ళీ జాబ్లో లాగిన్ కావాలి, వాడు వర్క్ ఇస్తాడు దాన్ని కంప్లీట్ చేయాలి, ముందు స్టడీ చేయాలి, దాన్ని కంప్లీట్ చేయాలి, మనకి రిపోర్ట్ చేయాలి, సాయంత్రం లోపు మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత కాసేపు మనిషిని కదా రెస్ట్ తీసుకోవాలి. ప్రతి సెంటెన్స్ కూడా లీయే కదా, రోజు చేసే పనులే కదా, ఎక్కువ వాడుతున్నా కదా, మరి ఇదే కదా టాపిక్ మనకు కావాల్సింది, ఇది ఫిక్స్డ్ కదా, ఇంకా లైఫ్లో ఇది మారదు కదా. సో ఇలాంటి అన్ని సెంటెన్స్ని తెలుగులో మాట్లాడేటప్పుడు వాక్యం చివరిలో లీ సౌండ్ కనుక వస్తే, ఐ రిపీట్ అమ్మా, తెలుగులో మాట్లాడేటప్పుడు వాక్యం చివరిలో లీ సౌండ్ కనుక వస్తే, ఇలాంటి అన్ని సెంటెన్సెస్ని ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం సార్ అంటే, ఫస్ట్ టాపిక్గా మనం ఏం చెప్పుకున్నాం, ఇలాంటి అన్ని సెంటెన్స్ని హ్యావ్ టుతో చెప్పండి, చెప్పుదామా మరి చూడండి, హ్యావ్ టుతో చెప్పండి. ఎస్, హ్యావ్ టు, సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బు రావాలండి. వర్బు మొదటి రూపం వాడాలి. ఫిక్స్డ్ ఇది, ఇంకా మీ లైఫ్లో మీరు మర్చిపోకూడదు. ఇంకా ఈరోజు తీసుకోవాలి తీర్మానం, మీరు లైక్ రెజల్యూషన్ తీసుకోవాలి, ఎస్ ఇది నేను మర్చిపోకూడదు. తెలుగులో మాట్లాడేటప్పుడు లీ సౌండ్, నేను 100 సెంటెన్స్ ఇస్తాను, మళ్ళీ చెప్తాను, మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీరు ఇఫ్ యూ లైక్ ఇంగ్లీష్, ఇఫ్ యూ లవ్ ఇంగ్లీష్, ఇఫ్ యూ నీడ్ ఇంగ్లీష్, అండ్ ఇఫ్ యూ డిజైర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్, ఇలాంటి నేను 100 సెంటెన్స్ ఇస్తాను, నువ్వు ఎందుకు రాయవు? రాయాలి కదా, రాస్తే కదా. అయ్యా పెన్ను పేపరు అంటే ఇది ఇట్స్ లైక్ హ్యాండ్ వర్క్, అంటే ఫిజికల్ వర్క్, ఇది మెంటల్ వర్క్. మెంటల్గా ఫిజికల్గా కలిస్తే మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే ఎగ్జామ్ పెడతారు స్కూల్లో. ఎందుకు ఎగ్జామ్ పెడతారు సార్ అంటే, ఫిజికల్ వర్క్ ఉండాలా. వై వీ కండక్ట్ ఎగ్జామ్ ఎవ్రీ వీక్ బేస్, బికాస్ ఫిజికల్లీ రాసేటప్పుడు నీ బ్రెయిన్, నీ ఫిజికల్గా, నీ మెంటల్గా రెండు పనిచేస్తాయి. పనిచేసినప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. వాక్యం ఇచ్చినాడు, ఓ లీ సౌండ్ వచ్చింది, దొరికింది, రాస్తా, సూపర్, ఎస్ నాకు వచ్చింది, దాని తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అయిపోయిన తర్వాత దాన్ని నీట్గా పలికాలి. ఎలా పలకాలి చేస్తే అంత కాన్ఫిడెంట్ కలపాలి. వేరే భాష కొద్దీ, నేను మళ్ళీ చెప్తున్నాను, లెట్ మీ టెల్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వేరే భాషలో మాట్లాడే కొద్దీ ఏమన్నా కొంచెం అలుపు వస్తుందేమో, కానీ ఇంగ్లీష్ మాట్లాడే కొద్దీ, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ స్పీకింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్, ఇట్ గివ్స్ ద గ్రేట్ బూస్ట్ మాడిస్, ఇట్ గివ్స్ అ ఫినామినల్ కాన్ఫిడెన్స్ మాడిస్, ఇట్ గివ్స్ ద కంప్లీట్ ప్రొఫెషనాలిటీ మాడిస్, ఇట్ గివ్స్ అ గ్రేట్ అపీరెన్స్ టు ద పీపుల్ మాడిస్, బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కదా. సో అందుకు ఆ భాషను నేను పొద్దున లేయాలి, ఐ హ్యావ్ టు లీవ్ వచ్చింది. మీరు ఇంటెలెక్చువల్గా క్రియేట్ చేసుకోవాలి. పొద్దున లేయాలి, నిద్రపోవాలి, తినుకోవాలి, పడుకోవాలి. హ్యావ్ టు వచ్చేంత వరకు దాన్ని పట్టుబట్టాలి. వచ్చిన తర్వాత పక్కన పెట్టి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళి ఇదే ప్రాక్టీస్. ఎక్కడ మిస్ అవుతుంది? ఇది మిస్ అయ్యే ఛాన్సే లేదు. మళ్ళీ 85 సిచ్యువేషన్స్, 85 సందర్భాలు నీకు వచ్చేంత వరకు నువ్వు విశ్రాంతి తీసు. యూ షుడ్ నాట్ టేక్, కూడదు కదా, యూ షుడ్ నాట్ టేక్ ద రెస్ట్ మాడియస్. దాన్ని మీరు అంతూ చూడాలి. యూ హ్యావ్ టు సీ ద ఎండ్, చూడాలి కదా, యూ హ్యావ్ టు సీ ద ఎండ్. సో వాక్యం చివరిలో లీ సౌండ్ కనుక వస్తే వాటిని ఇంగ్లీష్లో
హ్యావ్ టుతో చెప్పండి. చూడండి, మీరు అంటే సబ్జెక్ట్గా ఐ అని తెలుసు, వి, యూ, దే, హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్. మళ్ళీ చెప్తాను, ఇది బేసే. బేసులు మధ్యలో లింకులు వేసుకుంటే అప్పుడు సెంటెన్స్ ప్రొలాంగ్ అవుతుంది. ఎలా ప్రొలాంగ్ అవుతుందో నేను చూపిస్తాను. ముందు బేస్ బలంగా నేర్చుకోండి, తర్వాత నాకు వదిలేయండి, నేను చూపిస్తాను. ఇవి సబ్జెక్టులు అండి. తర్వాత లీ సౌండ్ కనుక వస్తే హ్యావ్ టు తీసుకోండి, తర్వాత వర్బ్ తీసుకోండి, ఈ సెంటెన్స్ తీసుకోండి. మీరు సైలెంట్గా ఉండాలి. మీరు అంటే సబ్జెక్ట్ ఇవ్వండి. యూ కదమ్మా, యూ హ్యావ్ టు. ఎందుకు? లీ సౌండ్ వచ్చింది కాబట్టి హ్యావ్ టు. యూ హ్యావ్ టు ఉండాలి. వర్బును ఉండాలి అంటే ఏమన్నా బీ అనాలి. యూ హ్యావ్ టు బీ. ఎట్లా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. యూ హ్యావ్ టు బీ సైలెంట్ మాడియస్. యూ హ్యావ్ టు సైలెంట్ అనకూడదు అలా. అక్కడ ఉండు అంటే బీ ఉండాలి. యూ హ్యావ్ టు సైలెంట్ అంటే మీనింగ్ పోతుంది అలా. మన ఇంగ్లీష్ జనాలకి ఈజీగా అర్థమవుతుంది. యూ హ్యావ్ టు సైలెంట్ అంటే వాయమ్మో అంటాం. సైలెంట్ అనేది వర్బు కాదు, అది అట్స్ లైక్ నౌన్ ఫామ్ కదా. మనకు కావాల్సింది ఏంటి? వర్బు ఫామ్ కావాలి. ఉండడాన్ని బీ అంటాం. మీరు జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్ అంటారు. చూడండి, ఎవరికైనా వార్నింగ్ ఇస్తే బీ కేర్ఫుల్ అంటాం. బీ కేర్ఫుల్ అంటే ఏంటి? కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి? బీ. సో యూ హ్యావ్ టు బీ సైలెంట్. అరే మీరు జీవితంలో చాలా గట్టిగా ఉండాలబ్బా. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అబ్బా. యూ హ్యావ్ టు బీ స్టూపెండస్. యాక్చువల్లీ చాలా ధైర్యవంతంగా ఉండదు. యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్. యూ హ్యావ్ టు బీ వెరీ డేర్. యాక్చువల్లీ యూ హ్యావ్ టు లైక్ బీ వెరీ కాన్ఫిడెంట్లీ. చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ మాడిస్. మీరు చాలా జాగ్రత్త. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల నువ్వు చాలా ఎట్లుండాలి? షార్ప్గా ఉండాలి. యూ హ్యావ్ టు బీ వెరీ షార్ప్ టువర్డ్స్ యువర్ లైఫ్. చిన్నపిల్లలకి చెప్పేది అంతే కదా, నాన్న మీరు స్కూల్కి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలన్నా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్న, అండ్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అమ్మా, అండ్ యూ హ్యావ్ టు రైట్ ప్రాపర్లీ అమ్మా. సో ఇవన్నీ నువ్వు ఎందుకు వాడకూడదు? నువ్వు వాడాలి. నీకు నేర్చుకోవాలనే కోరిక నీకు ఉంటే పక్కన వాళ్ళ గురించి పక్కన పెట్టాలి ఎప్పటికీ లైఫ్లో. శ్రీశ్రీ ఒక లైన్ చెప్తాడు మీకు, లెట్ మీ రిమైండ్ యూ. ఒకసారి నేను గుర్తు చేయని, లెట్ మీ రిమైండ్. శ్రీశ్రీ నాకు నచ్చిన శ్రీశ్రీ గొప్ప లైన్. ఒక గొప్ప పనిని, ఒక మంచి పనిని మనం చేసేటప్పుడు నా బంధువులు ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నా ఇంటి పక్కల వాళ్ళు ఏమనుకుంటారో, నా వీధిలో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో. లెట్ మీ రిపీట్. ఒక పనిని మనం చేసేటప్పుడు నా బంధువులు ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, మా ఇంటి పక్కల వాళ్ళు ఏమనుకుంటారో, మా ఇంటి ముందర వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచించినంత కాలం, నువ్వు అట్లా లైఫ్లో అట్లా మదన పడుతున్నంత కాలం నీ జీవితంలో నువ్వు ఏం పీకలేవు అంటాడు సృష్టి. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు స్టెప్ తీసుకుంటావు? నేను ఇంగ్లీష్ మాట్లాడితే, ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారు? ఎవరైతే ఏమో అనుకోని మనకేమైతే ఒక రోజు అనుకుంటారా వాళ్ళు. అట్లా మీరు పిల్లలకి చెప్పేటప్పుడు యూ హ్యావ్ టు తెలుసు కదా, యూ హ్యావ్ టు చిన్న నుంచి మొదలు పెట్టాలి. యూ హ్యావ్ టు బి క్విక్. యాక్చువల్లీ మీరు త్వరగా ఉండాలి. యూ హ్యావ్ టు అవేర్ అని తెలుసుకోవాలి. జాగ్రత్త. యూ హ్యావ్ టు అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ మై డియర్స్. అరే మీరు చాలా ముందు చూపుతో ఆలోచించాలబ్బా. యూ హ్యావ్ టు థింక్ అడ్వాన్స్లీ అంట. మీరు నిజంగా పిల్లల్ని మెచ్చుకోవాలా. యూ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ చిల్డ్రన్ వెన్ దే హ్యావ్ డన్ గుడ్ థింగ్స్. వాళ్ళు మంచి విషయాలు చేసినప్పుడు మెచ్చుకోవాలి కదా. యూ హ్యావ్ టు అప్రిషియేట్. మీరు నన్ను అభినందించాలి. యూ హ్యావ్ టు కంగ్రాచులేట్ మీ. మీరు నన్ను నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మీ. మీరు ప్రాక్టీస్ని ఒకటే నమ్ముకోవాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ప్రాక్టీస్ ఓన్లీ. అట్లా హ్యావ్ టుతో తొక్కి నారు తీయచ్చు. పొద్దున్న లేయాలి, నైట్ పడుకోవాలి, మొత్తం డే అంతా హ్యావ్ టుతో చెప్పొచ్చు. ఓల్డ్ స్టూడెంట్స్ లేకపోతే యూట్యూబ్లో విన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పొద్దున మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మొత్తం ఇంగ్లీష్ చెప్పొచ్చు. మధ్యలో ఒక అండు పెట్టండి, లేకపోతే ఆఫ్టర్ దట్టు పెట్టండి. సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు రోజు క్లాస్కి రావాలి అన్న జనరల్గా చెప్తుంటే కదా, సీ దాట్ మీరు క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవ్రీడే యూ హ్యావ్ టు కమ్ టు క్లాస్ మాడీస్. యూ హ్యావ్ టు కమ్ టు ద క్లాస్ రెగ్యులర్లీ. ఇఫ్ ఎనీ బిగ్ రీజన్ ఈజ్ దట్, దెన్ యూ కెన్ టేక్ ద డెసిషన్. అదర్వైజ్ మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు కమ్ టు ద క్లాస్. యూ హ్యావ్ టు కమ్. రావాలి క్లాస్కి. అదే కదా నేను వాడేది. ఎవడు అని అదే లీ సౌండ్ వచ్చింది, హ్యావ్ టు అంతే తొక్కి నారదు ఏంటంటే. సో మీరు రావాలి. యూ హ్యావ్ టు
యూ హ్యావ్ టు కమ్ టు క్లాస్ రెగ్యులర్లీ. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను సార్, క్లాస్కి వచ్చినంత మాత్రాన కాదు, క్లాస్తో పాటు మీరు రోజు 2 గంటలు ప్రాక్టీస్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ 2 hours కంటిన్యూస్లీ ప్రాక్టీస్. సో చేయాల్సి ఉన్న పనులు అంటారండి ఇవి. నేను రేపు నేను బైక్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి మెకానిక్కి, రేపు నేను కార్ వాష్ చేయాలి, లేకపోతే నేను రేపు అప్లికేషన్ పంపించాలి, లేకపోతే అప్లై చేయాలి, లేకపోతే ఆధార్ కార్డు కొంచెం చేంజ్ చేసుకోవాలి. మొత్తం కూడా చేయాల్సి ఉన్న పనులు చెప్పేటప్పుడు లైఫ్లో ఒకటే గుర్తుపెట్టుకుంటే హ్యావ్ టు తప్పని కూడా రాకూడదు. మీరు రోజు 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి. మీరు అంటే యూ కదమ్మా, యూ లీవ్ వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వర్బు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎన్ని గంటలు? ఫర్ 2 hours. యాజ్ ఐ సెడ్ యూ, యాజ్ ఐ టోల్డ్ యూ, నేను మీకు చెప్పినట్టుగా యాజ్ ఐ టోల్డ్ యూ, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ 2 hours కంటిన్యూస్లీ మాడిస్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ 2 hours కంటిన్యూస్లీ. మీరు క్లాస్కి వచ్చే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయాలి. మీరు క్లాస్కి వచ్చే ముందు, before you come to the class, before you come to class, ఏం చేయాలి? నాకు ఇన్ఫార్మ్ చేయాలి. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ మీ బిఫోర్ యూ కమ్ టు ద క్లాస్. నెక్స్ట్ అట్లా మీరు హ్యావ్ టుతో మస్తు చేయండి. సో ఇప్పుడు చూడండి, హ్యావ్ టు గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం. హ్యావ్ టు దీని ప్లేస్లో హ్యాస్ టు కూడా పెట్టవచ్చు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. లీవ్ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అన్నా. నేను కాదు సార్, బేసిక్గా ఆమె కదా క్లాస్ టీచరు. ఆమె ఇదంతా కూడా బాధ్యత తీసుకోవాలి. ఊరికట్లా సైలెంట్గా ఉంటే కాదు, ఆమె బాధ్యత తీసుకోవాలి. ఆమె బాధ్యత తీసుకోవాలి. లీవ్ వచ్చింది కదా, హ్యావ్ టు. ఆమె అంటే షీ హ్యావ్ టు తీసుకోవడాన్ని ఏమంటామమ్మా? టేక్ అంటాం. షీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యతను రెస్పాన్సిబిలిటీ. షీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని అన్నారనుకోండి, మనకు ఫండమెంటల్స్ ఎక్కడో తేడా కొడుతున్నాయి అంటారు. ఎందుకయ్యా అంటే సబ్జెక్టు షీ వచ్చినప్పుడు హ్యావ్ టు కాకుండా దీని ప్లేస్లో హ్యాస్ టు తీసుకోండి అంటది గ్రామర్. అది మినిమం. షీ హ్యాస్ టు అనాలి. అట్లా హ్యాస్ టు ఎక్కడెక్కడ తీసుకోవాలి సార్ అంటే, హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, ఏ పేరు వచ్చినా, ఎనీ నేమ్ వస్తే వాటి ప్లేస్లో హ్యాస్ టు తీసుకోండి. అట్లా అప్పుడు ఎలా పలుకుతుంది? హీ హ్యాస్ టు, షీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు, అండ్ రాజు హ్యాస్ టు అంటాం. రాజు నువ్వు కాదులేమ్మా, ఇక్కడ రాజు హ్యాస్ టు గో. లేదు మిగతా సబ్జెక్ట్లో ఐ వచ్చిందనుకో, వి ఉందనుకో, యూ ఉందనుకో, దే ఉందనుకో, వీటికి మాత్రం హ్యావ్ టు. ఐ హ్యావ్ టు, వి హ్యావ్ టు. రేపు మనము వి హ్యావ్ టు సెలబ్రేట్ ద ఇండిపెండెన్స్ డే మాడిస్. వి హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ కంట్రీ. వి హ్యావ్ టు సెల్యూట్ అవర్ forefathers who shed their blood and who has sacrificed their life. We have to celebrate, we have to respect them. మనం రెస్పెక్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. we have to accept, మనం ఒప్పుకోవాలి. చూడండి, మనం ఒప్పుకోవాలి. చెప్పండి, మనం అంటే వి కదమ్మా, లీవ్ వచ్చింది కాబట్టి హ్యావ్ టు కదమ్మా. వి హ్యావ్ టు ఒప్పుకోవడాన్ని యాక్సెప్ట్ అంట కదా. వి హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. మనం వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఆమె కొంచెం సర్దుకోవాలబ్బా. సంసారంలో గొడవలు వస్తుంటాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు మస్తు వస్తుంటాయి. మరి ఎవరు చదువుకోవాలి? ఆమె కొంచెం సర్దుకోవాలి. వాడు గర్విష్టి, ఆమె సర్దుకోవాలి. చూడండి, ఆమె సర్దుకోవాలి. ఆమె కొంచెం సర్దుకోని చూసుకొని పోవాలి. లీవ్ వచ్చింది కదా, ఆమె అంటే షీ కదా, తగ్గేదేలే. ఇప్పుడు చెప్పండి, ఆమె అంటే షీ హ్యాస్ టు సర్దుకోవడాన్ని అడ్జస్ట్ అంటాం కదండి. షీ హ్యాస్ టు అడ్జస్ట్ ఇన్ ద లైఫ్ మై డియర్స్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ లైఫ్ సో బ్యూటిఫుల్, మీ జీవితాన్ని మీరు అద్భుతంగా పెట్టుకోవాలనుకుంటే
కొంచెం సర్దుకోవాలి. షీ హ్యాస్ టు అడ్జస్ట్. మీరు డబ్బులు కొంచెం పొదుపు చేసుకోవాలి. మీరు డబ్బులు పొదుపు చేసుకోవాలి. చూడండి, మీరు డబ్బులు పొదుపు చేసుకోవాలి. మీరు డబ్బులు పొదుపు చేసుకోవాలి. మీరు డబ్బులు పొదుపు చేసుకోవాలి. లీవ్ వచ్చింది కదమ్మా, మీరు అంటే కదా యూ కదమ్మా. లీవ్ వచ్చినప్పుడు హ్యావ్ టు కదా, యూ హ్యావ్ టు పొదుపు. సేవ్ అంటాం కదండి, యూ హ్యావ్ టు సేవ్ మనీ. ఎక్స్క్యూజ్ మీ, యూ హ్యావ్ టు సేవ్ మనీ. మీరు మాటలు కూడా పొదుపు చేసుకోవాలి. ఊరికే ఉంది కదా అని మాట్లాడు. యూ హ్యావ్ టు సేవ్ యువర్ వర్డ్స్. యూ హ్యావ్ టు సేవ్ యువర్ వర్డ్స్. మళ్ళీ చెప్తున్నా, అవసరం లేని దగ్గర మాట్లాడకూడదండి. యూ హ్యావ్ టు సేవ్ ద వర్డ్స్. దట్ దెన్ యువర్ వర్డ్స్ విల్ గెట్ ద రెస్పెక్ట్. అప్పుడు మీ మాటకి రెస్పెక్ట్ వస్తుంది. ఊరికే వాగుతూ ఉంటే ఎంప్టీ వెజల్స్ మేక్స్ మోస్ట్ నైస్ అంటారండి. నాకు ఇంగ్లీష్లో ఫేవరెట్ ఇది. అండ్ ఎంప్టీ వెజల్స్ అండ్ ఎంప్టీ వెజల్స్ మేక్స్ మోస్ట్ నాయిజ్. ఎంప్టీ అంటే ఏంటి? ఖాళీ. వెజల్ అంటే ఏంటి? వెజల్ అంటే పాత్ర. ఖాళీ పాత్రలకి మేక్స్ అంటే చేస్తాయి. ఏం చేస్తాయి? మోస్ట్ నాయిస్. ఖాళీ పాత్రలకి సప్పిడి ఎక్కువ, ఖాళీ గిన్నెలకి సప్పిడి ఎక్కువ. అంటే పాత్రలో ఏమి లేదనుకో దానికి సౌండ్ ఎక్కువ. అట్లా పడేసినాం అనుకోండి, గర్ర తిరుగుతుంటుంది. బికాస్ ఎంటీ, అది విషయం లేదడా. అదే పాత్రలో కొంచెం పిండి, చపాతీ పిండి బాగా కలిపి పెట్టు, సౌండ్ దబ్బంటుంది అంతే, వేరే సౌండే రాదు. ఇంకా ఎందుకు? వెయిట్ ఉంది. వెయిట్ ఉన్న వ్యక్తులు సైలెంట్గా ఉంటారండి. పీపుల్ హూ హ్యావ్ వెయిట్ అండ్ దే విల్ బి వెరీ క్వైట్. అందుకే మీరు పాటలు పొదుపు చేసుకోవాలి. మన తెలుగులో మనకు ప్రాచీన కాలం నుంచి ఏమీ లేని ఇస్త్రా ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్త్రా అణిగిమణిగి ఉంటుంది అని. దట్స్ వాట్ ఎంప్టీ వెజల్స్ మేక్స్ మోస్ట్ నైస్ అంటారు. అండ్ ఎంప్టీ వెజల్స్ మేక్స్ మోస్ట్ నైస్. అట్లా మీరు మాటలు పొదుపు చేసుకోవాలి. మీరు డబ్బులు కాదు, మాటలు. యూ హ్యావ్ టు సేవ్. ఏంటి? మనీ కాదు, వర్డ్స్. యూ హ్యావ్ టు సేవ్ ద వర్డ్స్. సో దెన్ యూ విల్ గెట్ ద రెస్పెక్ట్ ఇన్ ద పీపుల్స్ మైండ్. అట్లా మీకు చెయ్యాలి అని. సో అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇట్లా నేను పొద్దున్నే లేయాలి. సో మీ అందరికీ ఇప్పుడు వర్క్ ఇస్తున్నాను చూడండి. ఈ వర్క్ నాకు రేపు చూపించాలి. రేపు నేను మార్నింగే లేయాలి. రేపు మార్నింగ్ లేవాలి. సో టుమారో ఐ హ్యావ్ టు లేవడాన్ని వేకప్ అంటాను చూడండి. టుమారో ఐ హ్యావ్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్. రేపు నేను చేసేవన్నీ చెప్తాను చూడండి. మొత్తం కూడా హ్యావ్ టుతోనే చెప్తాను చూడండి. టుమారో ఐ హ్యావ్ టు వేకప్. రేపు పొద్దున్నే లేయాలి అట్ 5:30. తర్వాత నేను రెడీ కావాలి. ప్రతి సెంటెన్స్ మీరు గమనించాలి. నేను రెడీ అవ్వాలి. లీవ్ ఉంది కదమ్మా. ఆఫ్టర్ ఐ హ్యావ్ టు గెట్ రెడీ. వర్బ్ రావాలి. వర్బ్ ఒక్కటే ఆపుతుంది చూడండి. మిమ్మల్ని ఇక్కడ ఏం పెట్టాలో అర్థం కావాలి మీకు. అది అర్థమైందే, మిమ్మల్ని ఎవరు ఆపలేదు. సో రేపు లేవాలి, రెడీ కావాలి. సో టుమారో ఐ హ్యావ్ టు వేకప్ అండ్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు గెట్ రెడీ. ఆఫ్టర్ అనేది మధ్యలో ఒకసారి ఇక్కడ ఆఫ్టర్ అనేది ఒకటి అన్నిటికీ యాడ్ చేసుకోండి చాలు. లేదా అన్న పెట్టుకోండి, ఏదైనా వాడండి. ఏం వాడినా పర్లేదు. ఏం వాడుతున్నాం అనే దానికంటే కూడా నాకు బాగా నచ్చిన ఇంకో లైన్ చెప్తాను చూడండి. మనం ఏం మాట్లాడినాం అనే దానికంటే కూడా ఎలా మాట్లాడినాం ఇస్ ద బిగ్గెస్ట్ టాపిక్. వాట్ వీఆర్ స్పీకింగ్ ఇస్ నాట్ అ మ్యాటర్. వాట్ వీఆర్ స్పీకింగ్ ఇస్ నాట్ మ్యాటర్. హౌ వీఆర్ స్పీకింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాటర్. సో అట్లా. సో నేను రేపు పొద్దున్నే లేయాలి, రెడీ కావాలి, మొత్తం లీ సౌండ్తో. రేపు నేను నైట్ నిద్రపోవాలి. ఇంకా రేపు క్లాస్కి వెళ్ళాలి, లేకపోతే టిఫిన్ చేయాలి, కంటిన్యూ చేయాలి క్లాసులు. ఇంటికి రావాలి, కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి, తర్వాత ప్లాన్ చేసుకోవాలి, కొంచెం వర్క్ చేయాలి, వీడియోస్ ఎడిటింగ్ చేయాలి. ఆన్లైన్ క్లాస్కి స్టూడెంట్స్ వస్తారు, క్లాస్ తీసుకోవాలి, కొంచెం వాళ్ళని మార్చాలి, కొంచెం సీరియస్గా చెప్పాలి, వాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని కొంచెం మోటివేట్ చేయాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయిపోయిన తర్వాత వేరే క్లాస్కి తీసుకోవాలి, కంటిన్యూ చేయాలి. 10 వరకు క్లాస్ తీసుకోవాలి, తర్వాత ఫ్యామిలీతో కాసేపు స్పెండ్ చేయాలి, నిద్రపోవాలి, మధ్యలో ఆఫ్టర్ పెట్టండి. సో ఐ హ్యావ్ టు వేకప్ అండ్ గెట్ రెడీ కావాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఆఫీస్కి నిదానంగానే నేర్చుకోండి. నిదానంగానే నేను ఆఫీస్కి వెళ్ళాలి.
నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ అని పెట్టండి. నేను అంటే ఐ హ్యావ్ టు, ఫస్ట్ నీ గురించి మాట్లాడు, వేరే గురించి ఏమొద్దు. ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్. 3 లైన్లు చెప్పండి. ఇప్పుడు నేను స్లోగా చెప్తాను చూడండి. సో టుమారో ఐ హ్యావ్ టు వేకప్ అట్ 5:30 సార్. మళ్ళీ చెప్తాను చూడండి. రేపు పని చేసేటప్పుడు మీ ఇంగ్లీష్ న్యాచురల్గా కనపడాలంటే నేను చేసేది చెప్తాను చూడండి. రేపు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను కదా, రేపు పొద్దున్నే లేయాలి అంటే ఆ లేసే మూమెంట్ ఉంది కదా, అది నేను ఇక్కడ తిరగాలనా అంటే దాన్ని ఊహించుకోవాలి. వీ హ్యావ్ టు అజ్యూమ్ అంటారండి. అప్పుడు నీ మొహం పలుకుతుంది. నువ్వు నాలుగు ఏం పలుకుతుందో నీ తలకాయ, నీ మొహము, నీ కళ్ళు అవి పలుకుతాయి అంటాడు. రేపు పొద్దున్నే లేయాలి, ఊరికి అట్లా చెప్పకూడదండి. నేను పొద్దున్నే లేయాలంటే నా బెడ్ మీద నుంచి నేను లేచిన ఫీలింగ్తో మాట్లాడాలి. టుమారో ఐ హ్యావ్ టు వేకప్ అట్ 5:30. తర్వాత రెడీ కావాలంటే వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ మూమెంట్ను గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. అప్పుడు కదా నీ లాంగ్వేజ్లో పస ఉండేది, న్యాచురాలిటీ ఉండేది, రిలయబిలిటీ ఉండేది, వాస్తవికత అంటే చాలా వాస్తవానికి దగ్గరగా ఉంటుందండి. సో టుమారో ఐ హ్యావ్ టు వేకప్ అట్ 5:30. ఆఫ్టర్ ఐ హ్యావ్ టు గెట్ రెడీ. తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆఫీస్కి వెళ్ళే మొత్తం మూమెంట్ మీకు తెలుసు కదా, అదంతా కూడా ఇమాజిన్ చేసుకోవాలండి. అదంతా ఇమాజిన్ చేసుకుంటే నువ్వు నేటివ్ స్పీకర్ లాగా నీ ఇంగ్లీష్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనసు పెట్టి మాట్లాడడం అంటారండి దాన్ని. ఏది చేసినా మనస, వాచ, కర్మన అంటారు చూడండి. దట్స్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ద హోల్ హార్టెడ్లీ మైడీస్. ఆ సిన్సియారిటీ ఒక 40 days చేయండి. ఒక్క 40 days అది చేయండి. తర్వాత ఇట్ విల్ బీ హ్యాబిచ్యుయేటెడ్, అలవాటు అవుతుందండి. ఏదైనా కూడా నేను వీడియో తీసేటప్పుడైనా లెట్ మీ టెల్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీకు చెప్పకుండా ఎవరికి చెప్పలేను కాబట్టి మీకే చెప్పాలి, మీరు వినాలి. క్లాస్ చెప్పేటప్పుడు కూడా, వీడియో చెప్తే ప్రతి లైన్ కూడా నేను కాన్షియస్గా ఉండాలని ట్రై చేస్తాను. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు పోతుంది, బట్ ఉండాలని ట్రై అయితే చేస్తాం. తర్వాత దేవుడు సో మీరు అది అజ్యూమ్ చేసుకోవాలి. రేపు పొద్దున్న లేయాలి, నైట్ నిద్రపోయేది కూడా మీ ఈడ తిరగాలి. అప్పుడు మీ ఫేస్ ఇంగ్లీష్ మాట్లాడుతుందండి. మీ నాలుగు ఒకటే మాట్లాడకూడదు. The only that your mouth should not speak in the language. Even your face also have to speak in English. అంటే ఎప్పుడు వస్తుంది సార్ అంటే అప్పుడు ఇదంతా ఇమాజిన్ చేసుకో. ఇది సైకలాజికల్ టిప్ అండి. ఓకే మాట్లాడ కాదు, న్యాచురల్గా ఉండాలి. అంటే ఏం చేయాలి, మనసు పెట్టాలి. మనసులో నుండి మాట్లాడితే చాలా అత్తుకుంటుంది కదా అందరికీ. సో అట్లా నేను ఆఫీస్కి వెళ్ళాలి. దాని తర్వాత పని మొదలు పెట్టాలి కదా. క్లాసులో స్టార్ట్ చేయాలి. నేను క్లాసులో స్టార్ట్ చేయాలి. నేను అంటే ఐ కదమ్మా, లీవ్ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు కదా. ఐ హ్యావ్ టు మొదలు పెట్టాలంటే స్టార్ట్. ఐ హ్యావ్ టు స్టార్ట్. ఏం మొదలు క్లాసెస్. ఐ హ్యావ్ టు స్టార్ట్ ద క్లాసెస్. క్లాసులు మొదలు పెట్టాలి. 1 గంట వరకు కంటిన్యూ చేయాలి. ఐ హ్యావ్ టు కంటిన్యూ. ఐ హ్యావ్ టు కంటిన్యూ అప్ టు 1 o'clock. 1 గంట వరకు నేను కంటిన్యూ చేయాలి. నేను మళ్ళీ ఇంటికి రావాలి కదా. మరి ఇంటికి అగైన్ ఐ హ్యావ్ టు కమ్. అసలు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. ఆ సీన్ అంతా ఇమాజిన్ చేస్తాం. ఆఫ్టర్ ఐ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ. తిన్నాక అవ్వకుండా నిద్రపోవాలి కదా కాసేపు. దెన్ ఐ హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్. I have to take some after, I have to take the back. Again, I have to go and I have to continue the classes. I have to come and I have to take the online classes up to 10 o'clock. I have to continue up to 10 o'clock. After, I have to spend, I have to take my dinner and I have to tie and I have to go and I have to sleep in the bed. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఐ హ్యావ్ టు స్లీప్, నిద్రపోవాలి. ఐ హ్యావ్ టు స్లీప్. ఇది నా స్కెడ్యూల్, రేపు నేను చేయబోయే స్కెడ్యూల్. అట్లా మీరు కూడా మీ మనసు పెట్టి రేపు మీరు ఏం చేస్తారో, నేను రేపు మార్నింగ్ లేయాలి, నైట్ నిద్రపోవాలి, మధ్యలో ఎంత ఏం చేస్తారో లీత్ ఒక్కటితో ప్లాన్ చేయండి. వేరేది ఏమొద్దండి. దాన్ని పేపర్ మీద రాయండి. ప్లీజ్ రైట్ ఆన్ ద పేపర్. యూ హ్యావ్ టు రైట్ ఆన్ ద పేపర్ అండ్ యూ హ్యావ్ టు షో మీ. రాసిన తర్వాత ఆ పేపర్ ఒకసారి చూడండి. ఎంట్రీ లెవెల్, ప్రైమరీ లెవెల్, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఇంత పెద్ద పేపర్ అని కనపడాలి వాళ్ళకు. లేదు సార్ ఆల్రెడీ కొంచెం కమాండింగ్ ఉంది, కొంచెం నాకు గ్రిప్ ఉంది, కొంచెం నేను ఇంగ్లీష్ అంటే కొంచెం ఈజీ సార్ నాకు అన్న వాళ్ళకి పేపర్ ఒకసారి రాయండి. తర్వాత పక్కన పెట్టండి, వీడియో పెట్టుకోండి, న్యాచురల్గా మాట్లాడండి. న్యాచురాలిటీ ఎప్పుడు వస్తుంది? ఇమాజిన్ చేసుకొని మాట్లాడండి, ప్రాక్టీస్ చేయండి, నోరు బాగా తిప్పండి. ఇప్పుడు నా నోరు ఇటు తిరుగుతుంటుంది. ఎందుకు తిరుగుతుంది సార్ అంటే నేను ఊకి తిప్పుతుంటే అలా తిప్పితేనే తెలుగు పదాలకి ఇది అలవాటు పడింది. చిన్నప్పటి నుంచి సిన్స్ అవర్ చైల్డ్హుడ్ ఇట్ హ్యాస్ హ్యాబిచుయేటెడ్ ఫర్ ద లాంగ్వేజ్ ఆఫ్ తెలుగు. ఉన్నటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలు దాంట్లో వేస్తే ఇబ్బందిగా, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అందుకే ఏం చేయాలి, దాన్ని రెడీ చేసుకోవాలి. రెడీనెస్ అంటారు, సంసిద్ధత ఉండాలి. ఆ రెడీనెస్ ఏంటి? రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఆ రీడింగ్ ప్రాక్టీసే మీరు చేయాలి. ఎవరు ఆల్రెడీ కొంచెం ఇంగ్లీష్ కొంచెం ఇచ్చిన వాళ్ళు మీరు ఎస్ టుమారో ఐ హ్యావ్ టు వేకప్ అండ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాము అనే ఫీలింగ్తో సైలెంట్గా
సింగిల్గా. మేధావులు ఎప్పటికీ సైలెంట్గా ఉంటారండి, ఎలోన్గా ఉంటారు, ఏకాంతంలో ఉంటారు, ప్రాక్టీస్ చేస్తారు. సో అంతా మీరు ఆడ 2 hours, నేను 2 hours ప్రాక్టీస్ చేయమన్నాను చూడండి. ఇది ప్రాక్టీస్ చేయండి, 2 hours చేయండి. మీ లైఫ్లో మీరు మర్చిపోతే నా ఫోన్ నెంబర్ తీసుకొని టేక్ మై ఫోన్ నెంబర్, దెన్ యూ కాల్ మీ. అట్లా ప్రతి టాపిక్ 2 hours చేయండి, యాడింగ్ పోతుంది ఇంగ్లీష్. నెక్స్ట్ డే కూడా ఇది ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్ళాలి మనం. రెడీగా మా పాయింట్. హ్యావ్ టు చేసి నెక్స్ట్ ఇంకోటి డోంట్ హ్యావ్ టు టాపిక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ డోంట్ హ్యావ్ టు ఒకటే చేయకూడదండి. హ్యావ్ టు చూసుకొని డోంట్ హ్యావ్ టుకి వెళ్ళాలి. డోంట్ హ్యావ్ టు తర్వాత షుడ్ వచ్చింది అనుకోండి. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, ప్రాక్టీస్ చేసే పద్ధతి చెప్తాను చూడండి. బేసిక్ సపోజ్ ఈరోజు హ్యావ్ టు తీసుకున్నాను కదమ్మా. సో ఈరోజు 1 hour ప్రాక్టీస్ చేస్తారు, 1 hour ప్రాక్టీస్ దుమారం లేపుతారు. 2 hours నిజంగానే చేశాను, దెన్ యూ ప్రాక్టీస్, ఐ బిలీవ్ ఇన్ దట్ అనుకోండి. నెక్స్ట్ డే దెన్ ఐ విల్ స్టార్ట్ దట్ డోంట్ హ్యావ్ టు చేస్తాను అనుకోండి. సో డోంట్ హ్యావ్ టు కూడా 2 hours ప్రాక్టీస్ చేసే కంటే ముందు, బిఫోర్ యూ ప్రాక్టీస్ ద డోంట్ హ్యావ్ టు కాన్సెప్ట్, డోంట్ హ్యావ్ టు కాన్సెప్ట్ను ప్రాక్టీస్ చేసే దానికంటే ముందుగా ఇది చూసుకొని దీనికి వస్తారు. దట్ ఈస్ కాల్డ్ రెపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ అంటారండి. నెక్స్ట్ డే సపోజ్ షుడ్ నాట్ తీసుకోవాలి. షుడ్ నాట్ ప్రాక్టీస్ చేసేదానికంటే ముందు ఏం చేయాలి? హ్యావ్ టు చూసుకొని, డోంట్ హ్యావ్ టు చూసుకొని షుడ్ నాట్కి రండి. అట్లా ఏ టాపిక్ మొదలుపెట్టినా, ఏ టాపిక్ తీసుకున్నా ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ అట్లా తిప్పుకుంటూ రండి. జస్ట్ గో త్రూ లైక్ దిస్, అలా చూసుకుంటూ రండి. ఇంగ్లీష్ మీకు రాకపోతే నన్ను అడగండి. రోజు 2 hours నా కోసం ఫోకస్ పెట్టండి, మీరు అద్భుతాలు చూడకపోతే అడగండి. 2, ఇవన్నీ టాపిక్స్, ఈ మొత్తం 14 టాపిక్స్, దిస్ 14 టాపిక్స్ ఐ విల్ షో యూ. ఇక్కడ ఉంది చూడండి. సో స్ట్రక్చర్స్ ఆఫ్ 14 టాపిక్స్, హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, 14th హ్యాడ్ టు, యూజ్డ్. ఈ 14 టాపిక్స్ తెలుగు టు ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. ఈ బుక్ తీసుకోండి. ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ కొంతమంది తీసేసుకుంటారు. ఈ బుక్ తీసుకోండి. దీని పేరు అమృత స్పోకెన్ ఇంగ్లీష్. 70 రూపీస్ నుంచి 100 రూపీస్, ఏరియాని బట్టి మారుతుంది. ఇది తీసుకోండి. ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి, పక్కన పెట్టండి. ఒక్కొక్క టాపిక్ చూసుకోండి. ఇట్ విల్ కమ్ వెరీ ఈజీలీ మాడీస్. అట్లా డైలీ ఒకే టాపిక్ తీసుకుందాం. నాకైతే తొందర లేదు. మీరు నేర్చుకున్నారు అనే ఫీలింగ్ మీరు నిజంగా మీరు చెప్తే, ఇఫ్ యూ టెల్ మీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నా ఇంటెన్షన్ అదే. సో దట్ ఈస్ వాట్ మై ఎగ్జాక్ట్ ఇంటెన్షన్. నేను స్లోగా చెప్తా, స్పీడ్గా చెప్పమంటే స్పీడ్గా చెప్తా, మీకు ఎట్లా అర్థమవుతా అంటే అట్లా చెప్తా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నేను గంట సేపు కష్టపడతా, మీరు 2 hours కష్టపడాలి అని చెప్తూ. సో 1 minute మీ రెస్పాన్స్, లైక్ నాకు ప్రామిస్, మీ రెస్పాన్స్ నాకు విని దెన్ విల్ వైండ్ అప్. చేస్తారా? సో చేస్తారా మరి? క్యాన్ యూ డూ దిస్? లెట్ మీ ఆస్క్ యూ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. స్ట్రైట్ క్వశ్చన్, నాకు ఫోర్స్తో చెప్పొద్దు, లేకపోతే ఇబ్బంది చెప్పొద్దండి. నిజంగా ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? మనం ఏం చేయాలి? ఇదే కదమ్మా. నేను పొద్దున్న నుంచి మధ్యాహ్నం రాత్రి బయట పడుకునేంత వరకు నేను రేపు ఏం సార్ నన్ను అడుగుతాను, నా ఫ్రెండ్ సతీష్ అని అడుగుతాను, వాట్ ఈస్ టుమారో షెడ్యూల్ అంటే, ఏం లేదు సార్, టుమారో ఐ హ్యావ్ టు గో టు బ్యాంక్ సార్, బికాస్ ఐ హ్యావ్ సమ్ వర్క్ ఓవర్ దేర్, సో ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్, మాతో మాట్లాడాలి. దెన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు కమ్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ ఆన్లైన్ క్లాసెస్ సార్. అదే నేను మాట్లాడేది. కాకపోతే నేను మాట్లాడేటప్పుడు అజ్యూమ్ చేసుకుంటానండి బ్యాంకు పోయినట్టు. ఇప్పుడు మీతో ఫాస్ట్గా మాట్లాడినా కానీ నేను బ్యాంకు పోయినట్టు నాకు మైండ్ వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే నేను ఓవర్ ది ఇయర్స్ దాన్ని ట్యూన్ చేసుకున్నా. దాన్ని అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం ఉంటారు చూడండి మన భాషలో. అది ఆ కాన్షియస్లో మనం ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడేమవుతుంది, న్యాచురల్ కనపడుతుందండి. అంటే మీరు మాట్లాడేది ఏదో ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు కాకూడదండి. అప్పుడు ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఉండకూడదు. అది ఇట్ షుడ్ బి వెరీ న్యాచురల్ అని నా ఇంటర్. ఈ న్యాచురాలిటీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, లోపల మనసు పెట్టి చేసినప్పుడు న్యాచురాలిటీ కాదు. మనసు పెడితే ఏంటండి, వచ్చేసింది మనకి అని చెప్తూ. హోప్ యూ అండర్స్టూడ్. కెన్ ఐ గివ్ వర్క్ టుమారో? టెల్ మీ రైట్ యువర్ షెడ్యూల్ ఫర్ టుమారో సార్. రేపు రాసి నాకు ప్లీజ్
కీప్ ఇట్ ఇన్ మళ్ళీ గ్రూప్ అనేది ఒక గ్రూప్ లాగా ఉండాలండి. దాంట్లో యూ హ్యావ్ టు ఎవ్రీవన్, నేను ఈరోజు పెట్టలేదంటే ఫీల్ కావాలండి. యూ హ్యావ్ టు ఫీల్ దట్ అబౌట్ యూ డింట్ సెండ్ యువర్ పేపర్ అని. సో అట్లా మీరు నిజంగా సీరియస్గా తీసుకోండి. 40 డేస్లో మీతో ఎంత ఇంగ్లీష్ వస్తుందో, మీ ఇంగ్లీష్ ఎంత సూపర్గా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. బట్ ఎవ్రీడే ఇంతే కాన్షియస్గా ఉండాలి. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ దిస్. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా.